లోకేష్కి పట్టం. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యాన్ని నింపగా అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని, ప్రభుత్వంపై ప్రజలు భరోసా సన్నగిలా లేదని రుజువైంది. ప్రభుత్వం పట్ల సానుకూలత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు లోకేష్ కు పట్టం. ఈ మహానాడులో లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడవ తరం ప్రతినిధిగా పార్టీ బాధ్యతలు మోయగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించగలిగారు. మహానాడులో ప్రసంగించిన లోకేష్ను నిశ్చితంగా గమనిస్తే ఆయనలో మూర్తిభవించిన ఆత్మవిశ్వాసం పెరిగింది. మీలో పరిణితి కనిపిస్తోంది, ఆత్మవిశ్వాసంతో నికిసలాడుతోంది. మీ ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పును నేను గమనించాను. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు ఆసువుగా ఉపన్యసిస్తున్నారు అని ఇటీవల భేటీ సందర్భంగా లోకేష్ను ప్రధాని మోడీ ప్రశంసించారు. సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని సూచించారు. మహానాడులో లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేష్ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్లో కూడా లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతోంది. లోకేష్కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టినా చంద్రబాబు నీడలోనే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే వారసుడిగా లోకేష్నికి ఇప్పటికే ప్రకటించాలని పలువురు భావిస్తున్నారు. శేషభిషలకు స్వస్తి చెప్పి లోకేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే రాష్ట్ర బాధ్యతలు లోకేష్ చేపడితే ఎన్నికల నాటికి మరింత రాటుదేలుతారు. ఈ పార్టీ నియమావళికి అనుగుణంగా నాయకత్వం మార్పిడికి చంద్రబాబు శ్రీకారం చుడతారా లేదా అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సింది. ఇది కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో పెద్దలు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎండి చేసిన ఈ వ్యాఖ్యలు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నీకు ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఆర్కే పలుకు చాలా కీలకంగా ఉండే పరిస్థితి నేను చూడాలి. ఎందుకంటే ఏ పార్టీలో ఏ విధంగా ముందుకు పోతుంది, కొత్త పార్టీలు ఎప్పుడు వస్తాయి, కొత్త పార్టీలు ఎప్పుడు కొత్తగా అవతరిస్తూ ఉన్నారా, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు, ఇటువంటిది సోర్స్తో సహా రాసే ముఖ్యమైన సీనియర్ పాత్రికేయులు రాధాకృష్ణ. అంటే ఆయన రాసిన అంశాల్లో ఎప్పుడు కూడా ఫెయిల్ అయిన అంశాలు మరి మనకి చాలా తక్కువగా ఉంటాయి. అయితే కన్ఫర్మేషన్ తోటి ఆయన ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సోర్స్ కానీ ముఖ్యులతో మాట్లాడటం కానీ ముఖ్యమంత్రులతో మాట్లాడటం కానీ. ఆయన వార్త రాసే ముందు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ మీద ప్రస్తావించాలి. ఆయన ఓ పక్క కేసీఆర్తో మాట్లాడతారు, ఓ పక్క రేవంత్ రెడ్డితో మాట్లాడతారు, ఓ పక్క హరీష్, కేటీఆర్, కవిత, ఇట్లా ఆ అంశానికి ఎవరికైతే ముడిపడి ఉంటుందో తప్పనిసరిగా ఆ వార్తకు సంబంధించి క్రోడీకరించుకుంటూ ఆ వార్తను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఆర్కే కొత్త పలుకు అనేది అంత ప్రాధాన్యత శాంటిటీ ఉంది. కాబట్టి ఈ రాధాకృష్ణ గారు ఈ వార్తని టచ్ చేశారు, కొత్త పలుకులో టచ్ చేశారు. అంటే లోకేష్కి పార్టీ పగ్గాలు తప్పనిసరిగా. అయితే ఇందులో లోకేష్కి సంబంధించిన నాయకత్వ బాధ్యత పటిమ, సీనియర్ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు అన్నీ తానే ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. తండ్రికి చేదోడు వాదోడుగానే కాకుండా పూర్తి సమయం వెచ్చించి పార్టీలో తన వంతుగా పనిచేస్తూ ముందుకెళ్తున్న నాయకత్వం లోకేష్ది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా దానికి ఒక మూలధనం ఏర్పాటు చేయటం కానీ, కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేకపోతే కార్యకర్తల్ని ఇతర రాజకీయ పార్టీలు దాడులతో చనిపోయిన నేపథ్యం వాళ్ళ పిల్లలకు సంబంధించి ట్రస్ట్ ద్వారా సేవలు అందించే కార్యక్రమాలు, ఇట్లా చాలా రకాల కార్యక్రమాలు. ఈ ఏదైతే తెలుగుదేశం సభ్యులందరికీ ఐడి కార్డులు కానీ, వాళ్ళని గుర్తించే కార్యక్రమం కానీ, అదేవిధంగా సభ్యత్వ డ్రైవ్ కానీ ప్రతిపక్షంలో ఉన్న ఈ విధంగా ముందుకెళ్తూ ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం కోటి దాకా సభ్యత్వం చేరిన పరిస్థితి. వీటన్నిటికి కూడా వెనక నుండి పనిచేసేది లోకేషే. ఈరోజు మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన మీద అనేక విమర్శలు చేశారు. దొడ్డిదారిన మంత్రిని చేశారు,
అంటే లోకల్గా ఎక్కడ పోటీ చేసి గెలవకుండానే కొడుకుని మంత్రిగా చేసుకున్నారు. కొడుకుని మంత్రిగా కాదు, అవసరమైతే ముఖ్యమంత్రిగా చేసుకునే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడుకి ఆ స్థాయి ఉంది, ఆ స్థాయి నాయకత్వం ఉంది, అధికారం ఉంది. కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. కాబట్టి అయితే లోకేష్ దీనికి సంబంధించి ప్రస్తావిస్తూ ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియాలో ఢిల్లీలో నేషనల్ ఛానల్స్కి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. దాంట్లో తానేమి నేరుగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగానో మరో ముఖ్యమంత్రి మనవడుగానో ఒక రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన నేపథ్యంతో ఒక్కసారిగా నాయకుడిగా ఎదగాలనే ఆలోచనతో ముందుకు రాలేదు. అలా ఎదగలేదు. తాను కష్టపడుతూ ముందుకు పోయే ముఖ్యమంత్రిని చూసా. ఆ ముఖ్యమంత్రి తెల్లారి ఉదయం నుంచి నైట్ దాకా 24 గంటలు ఏ విధంగా ప్రజల కోసం మమేకమై పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నారు. వారిని చూస్తూ ఎదిగా, వారిని చూస్తూ కార్యకర్తగా పనిచేశాననే స్పష్టత జాతీయ మీడియాలో లోకేష్ ఇవ్వడం జరిగినది. ఈరోజు లోకేష్కి చాలా పరిపక్వతతో ముందుకు పోతా ఉన్నారు. గతంలో కూడా ఆయన చాలా ఇంటెలిజెంట్ సిస్టంలోనే పనిచేశారు. ఆ రోజు అనేక విమర్శలు చేశారు. తెలుగు రాదని, లేకపోతే రకరకాల కోణాల్లో తప్పుల్ని సోషల్ మీడియాలో డ్రైవ్ అంటే వైసీపీ వర్సెస్ తెలుగుదేశం సోషల్ మీడియా డ్రైవ్ కొనసాగుతున్న నేపథ్యం, పోటాపోటీగా రెండు పార్టీలు ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం సోషల్ మీడియాలో వైసీపీ వర్గాలను కానీ, వైసీపీ సోషల్ మీడియాలో తెలుగుదేశం వర్గాలను కానీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా అనేది ముందుకు వెళ్తాయి. ఈ నేపథ్యంలో పర్సనల్గా కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ ఆ సోషల్ మీడియాలో ముందుకు పోయే నేపథ్యం ఉంది. కానీ ఆ రోజైనా ఆయన అదే తెలివితోటే పనిచేశారు. ఈ రోజైనా అదే తెలివితో పనిచేశారు. ఎప్పుడు కూడా ఆయన కూర్చుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళే నేపథ్యం లోకేష్కి సంబంధించి వారికి మొదటి నుంచి ఉంటుంది. ఎందుకంటే అనేక సార్లు గమనించిన నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు వారు గతంలో ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా వారి టేబుల్ మీద మనకి లోకల్ మేడ్గా తయారయ్యే సెల్ ఫోన్లని ఆయన టేబుల్ మీద ఉంచుకునేవాళ్ళు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ సంస్థలు తయారు చేస్తున్న కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీలు అని కలిసిన సందర్భంలో ఆయన చెప్పేవారు. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే రాధాకృష్ణ గారు తన పలుకులో చెప్పిన అంశాలను మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ని పొగిడిన నేపథ్యం, ఏదైతే తన భాష, తన పటుత్వం, తను మాట్లాడే విధానం అన్నీ కూడా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రీసెంట్గా వారికి ఇచ్చిన విందులో ఆయనను పొగిడిన నేపథ్యాన్ని ఆయన ఉద్ఘాటించారు. ఇవన్నీ మనం గమనించినట్టయితే లోకేష్ గారి నాయకత్వం అనేది పటుత్వంతో పాటుగా పటిష్టతోటి ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మొన్న మహానాడు జరిగిన తీరులో ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆయన పనిచేసిన తీరు కానీ, అందరినీ కలవటం, ముఖ్యంగా ఏదైతే ప్రతి జిల్లా నుంచి వచ్చిన నాయకత్వాన్ని అందరినీ కూడా వరుసనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 100 మందిని కలిసి ఆయన ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి కొనసాగింది. కాబట్టి తప్పనిసరిగా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారా అనేది ఆయా సందర్భాలు చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా వెళ్ళింది. వారి దగ్గర నుంచి కానీ కూటమికి సంబంధించిన నాయకత్వం ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, లేదంటే కూటమికి సంబంధించిన నిర్ణయం, అదేవిధంగా కూటమిలో భాగస్వామైన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం, వీటన్నిటిని క్రోడీకరించుకుని కనుక చూసుకున్నట్టయితే వారి యొక్క ఆలోచనలతోటి తప్పనిసరిగా ప్రధానమైన బాధ్యతలు లోకేష్ గారు ఉంటారు. అది రాధాకృష్ణ గారు రాసిన పలుకులో అది దాని మీద వారికి దాన్ని ఏంటంటే ఆథరైజ్ చేసినట్టు విధంగా ఆయన వార్తను చూడాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా రాబోయే కాలంలో ఏదైతే కొత్త పలుకులో రాధాకృష్ణ గారు వ్యాఖ్యానించినట్టుగా రాబోయే కాలంలో తప్పనిసరిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా, పార్టీకి అధ్యక్షుడు అవుతాడా అనే దాంట్లో తప్పనిసరిగా ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా అవుతాడని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది.